అన్న సాలార్ సెలబ్రేషన్స్ ఎలాగున్నాయి అన్న? చాలా భారీ ఎత్తున నిలుస్తారు అన్న. చాలా మంచిగా ఉంటుంది ఈసారి అయితే చూడండి. అంటే చాలా ఏమంటారు, ఇప్పుడు గోవింద్ రాజా అనే ఆయన ఉన్నది ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఆయన ఇప్పుడు ఈసారి అయితే చాలా స్పెషల్ ఉన్నది ఈసారి. చాలా పెద్ద ఎత్తున చేస్తారు ఈసారి. కానీ ఇప్పుడు టికెట్స్ సరిపోవని గొడవ పెడుతున్నారు కదా, సో ఇంకా ఎలాగ రిలీజ్ ఎలా రిలీజ్ చేయాలి? ఇప్పుడు అంతా అందరూ మాట్లాడుతున్నారు, పెద్ద పెద్దలు అంతా మాట్లాడినాక అన్నిటికీ పరిష్కారం ఉంటుంది, చేస్తారు అంతా. టికెట్లు అందరు దొరుకుతాయి, అందరికి అంటే మ్యాక్సిమం ఫస్ట్ షో కాకపోయినా ఫస్ట్ డే చూసేటప్పుడు ఏర్పాట్లు ఏమన్నా చేయగలరు? చేస్తారు థియేటర్ వాళ్ళు చేస్తారు. చిన్న థియేటర్గా అన్న, ఇది మెయిన్ థియేటర్ చేస్తారు. ప్రభాస్ వచ్చి 10,000 పెట్టి టికెట్ కొన్నాడు కదా, ఎలాగనిపించింది ఇక్కడ సంధ్యాలో కొన్నాడు? ఈయన మెయిన్ థియేటర్గా అన్న 101% ఇడికేనే చూస్తాడు ఆయన ఎప్పుడు, ఎవ్రీ ఇయర్. ఇక బాహుబలి నుంచి వస్తలేడు, ఈసారి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. 21వ తేదీ ముందు రోజు మంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి అన్నారు, ఎలాగ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు దాందే అన్న చాలా భారీ ఎత్తున అవుతుంది, చాలా మంచిగా ఉంటుంది. ఈ గోవింద్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇదైతే మ్యాక్సిమం పాన్ ఇండియా స్టార్ అంటేనే అర్థం చేస్తారు. అది అయిపోయిందన్న, ప్యాన్ వరల్డ్ అయ్యారు కదా. ఇప్పుడు అది ఎట్లుంటుంది, ప్రభాస్ అంటేనే చాలా డేంజర్ ఉంటుంది. అన్న దిగండి అనుకో, ఎట్లుంటుంది రంగంలోకి. దుమ్మా దులుపుడా చూడండి, ఆ రోజు పచ్చి ఉంటారు కదా మీరు అందరు, చూద్దాం అన్న. ఇంకొకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒక పెద్ద పండగ లాంటిది, సో టైం లేక పెట్టలేదు అంటారా? ఇప్పుడు అది పోయి చూస్తారు, పెడితే పెట్టవచ్చు, చెప్పలేం. ఇప్పుడు అందరు పెద్దలు మాట్లాడుకోవాలి కదా, అందరు మాట్లాడుకొని పెట్టే ఛాన్సెస్ అయితే తక్కువనే ఉన్నాయి కొద్దిగా. ఒక మాటలో ప్రభాస్ అంటే డయాడ్ ఫ్యాన్ అని ఎందుకన్నారా అన్న, ఒకటేనా అన్నారా? డార్లింగ్. థ్యాంక్ యూ బ్రో.